రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో 12 రోజులుగా వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఫార్మాసిస్ట్ నాగ అంజలి ప్రాణాలు కోల్పోయింది. తెల్లవారుజామున స్ట్రోక్ రావడంతో ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. చికిత్సకు బ్రెయిన్ స్పందించలేదన్నారు. నాగ అంజలి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు పోలీసులు. కిమ్స్లో డ్యూటీలో ఉండగానే గత నెల 24వ తేదీన ఆమె ఎనస్థీషియాకు సంబంధించిన ఇంజెక్షన్ తీసుకుంది. నాగ అంజలి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడానికి కలెక్టర్ ప్రభుత్వ డాక్టర్ల కమిటీని నియమించారు. ఆమె ప్రాణాలు కాపాడటానికి ఎంతో శ్రమించారు. అయినా ఫలితం దక్కలేదు. నాగ అంజలి ఆత్మహత్యాయత్నంపై పోలీసులకు ఆమె తండ్రి గతంలోనే ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న కిమ్స్లో ఏసీఎంగా పనిచేస్తున్న దువ్వాడ దీపక్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. సమగ్ర విచారణ కోసం నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. ఓవైపు దర్యాప్తు జరుగుతుండగానే నాగ అంజలి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో పెద్ద ఎత్తున మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.